नाम क्या है इसका? అజారామా. సో ఫైనల్గా ఇది అజారామా టెంపుల్ అంట. దేవుడు ఉన్నా లేకున్నా ఇక్కడైతే అందరు చెప్పులేసుకొని వస్తారు గైస్. లైక్ ఈ దాంట్లో మాత్రం విగ్రహం లేదంట. సో దిస్ ఈజ్ వాట్ హంపి ఈజ్ గైస్. ఒక్కసారి ఫినిషింగ్ చూడండి. దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ రాక్. మ్యాక్సిమమ్ ఆఫ్ ది కేసెస్ సింగిల్ రాక్తో వేస్తారు ఇది. అండ్ వీ హ్యావ్ 1 2 3 4 పిల్లర్స్, మధ్యలో ఇదేదో స్ట్రక్చర్ ఉంది. సో అండ్ దిస్ టెంపుల్ 4 సైడ్స్ నుంచి ఓపెన్ ఉంది. అండ్ పక్కకి ఇంకా టెంపుల్స్ ఉన్నాయి. లైక్ ఇదేదో చూస్తే నాకైతే సాహసం మూవీ గుర్తుకొస్తుంది. ఆ మూవీలో ఇట్లానే ఉంటుంది. సో ఇది గైస్ కంప్లీట్ ఆచారామ టెంపుల్ ఆర్ సంథింగ్. ఈ టెంపుల్లో దేవుడు లేడు. సో దే పీపుల్ వితౌట్ లీవింగ్ చెప్పుల్స్ దే విల్ కమ్. అండ్ దెర్ ఈజ్ ఎ వెల్ టు, కానీ వాటర్ లేవు గైస్. గోపురం మీద కోపం ఎందుకు వస్తుందంటే ఛార్జింగ్ అయిపోతుంది అందిది. మనకేమో షూట్ చేసేది చాలా ఉంది. భయపెట్టకండి. సో ఫైనలీ దిస్ ఈజ్ ద టెంపుల్. అండ్ మనకైతే ఈ టెంపుల్ టూర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోవాలి. యాజ్ వీఆర్ హ్యావింగ్ లెస్ టైం, మ్యాక్సిమమ్ ఆఫ్ ద లొకేషన్స్ కవర్ చేయాలి, మ్యాక్సిమమ్ ఆఫ్ ది టైం సేవ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఫోన్స్ని ఛార్జ్ చేసుకోవాలి. అన్నీ ఈ టెంపుల్కి 4 సైడ్స్ నుంచి ఓపెనింగ్ ఉంది గైస్. బ్యాక్ సైడ్ ఉన్నట్టుంది, సైడ్ నుంచి ఉంది, అండ్ గర్భగుడి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏదో ఇంకొకటి ఉంది, ఏదో హాల్లో ఉంది. కొద్దిగా లిటరల్లీ గైస్ ఇక్కడ పడుకుంటే మనకి ఏసీ అవసరం లేదు, చల్లగా ఉందన్నమాట. నాకైతే ఇది సినిమాలో చూపించి అభిషేకం చేసేటప్పుడు చూపిస్తారు చూడండి, అలా ఉంది. మనకి కూడా గొప్ప ఛార్జింగ్ అవసరం. పవర్ బ్యాంక్ తీద్దాం.